వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనలో సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే నానుడికి ఉదాహరణ ఈరోజు మన గెస్ట్. ఆయన డిపార్ట్మెంట్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక సంఘటనలో ఆయనకు అవమానం జరుగుతుంది. అవమానం జరిగిన వెంటనే మానసిక శోభ గురై తలదించుకొని బాధపడకుండా ఈ వ్యవస్థలో ఎక్కడో లోపం ఉంది, ఈ వ్యవస్థను చక్కదిద్దాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఆయన ఒక మంచి ఉద్దేశంతో కంకణం కట్టుకున్నారు. అదే సివిల్స్ సాధించాలని. కానిస్టేబుల్ సివిల్స్ సాధించవచ్చా అనే చాలామంది ప్రశ్నలకు నోరు మూయించాడు ఆ కుర్రాడు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. సివిల్స్ రాశారు. రాసి 780 ర్యాంక్ సాధించారు. ఆయన గతంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశారు. అక్కడ ఏం జరిగింది, ఆయనలో అంత బలమైనగా మా నాటకపోయిన సంఘటన ఏం జరిగింది, సివిల్ సాధించడానికి ఆయన పడ్డ కష్టం ఏంటనే విషయాల్ని ఆయన తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే సార్. ఉదయ్ కృష్ణారెడ్డి 780 ర్యాంక్. ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కానిస్టేబుల్ పోలీస్ ఒంగోలు జిల్లాలో సింగరాయకొండ దగ్గర ఒక కానిస్టేబుల్, ఒక ఐపీఎస్ ఎస్ఐ అవ్వడం, తర్వాత ఒక కానిస్టేబుల్ గ్రూప్ 1 అవ్వడం సాధారణ జరుగుతుంటాయి. కానీ ఒక కానిస్టేబుల్ పట్టుదల సాధించి డైరెక్ట్గా సివిల్స్ కొట్టడానికి వచ్చావు, 780 ర్యాంక్ సాధించావు అంటే చాలా గొప్ప విషయం. నీకు ముందు ఫస్ట్ కంగ్రాట్స్. నువ్వు అనుకున్న లక్ష్యం అనేది అంత బలంగా ఉంది. చాలా మంది లక్ష్యం పెట్టుకుంటారు, గోల్ చేద్దాం అనుకుంటారు, కానీ అది రీచ్ అవ్వడానికి చాలా కష్టాలు ఎదురవుతుంటే అవన్నీ దాంతో వాళ్ళు వెనకడేస్తారు. ఏమనుకున్నావు సాధించాలనుకున్నాం. ఇంకా గొప్ప విషయం అంది ఐపీఎస్ అవ్వాలనుకోవడం అనేది. కాకి యూనిఫామ్ వేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎవరికైతే సెల్యూట్ కొట్టావో వాళ్ళందరూ నీకు సెల్యూట్ కొట్టే స్థాయికి వచ్చావు. అది చాలా 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 గ్రేట్. ఎందుకంటే నీ స్టోరీ ఇప్పుడున్న జనరేషన్కి ఒక రోల్ మోడల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సరే, ఇక మనం విషయానికి వస్తే 780 ర్యాంక్ ఒక కానిస్టేబుల్ సాధించడం అనేది అది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తివి నువ్వు, ఒక రైతు కుటుంబంలో వచ్చి వచ్చావు. ఈ స్థాయికి తీసుకురావడానికి ఇందులో ఫస్ట్ క్వశ్చన్, 4వసారి అనుకుంటాను మీరు సాధించడం. 4వ అటెంప్ట్లో ఎలా సాధించారు, దీనికి ఏం మెయిన్ తీసుకున్నారు అదొకటి. 2, మీకు ఈ స్థాయికి తీసుకురావడానికి ఇంత పౌరుషంగా, ఇంత పట్టుదల తీసుకురావడానికి ఆ రోజు సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మీరు ప్లస్ తీసుకున్నారా, మైనస్ తీసుకున్నారా? ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు కృష్ణారెడ్డి బ్యాక్గ్రౌండ్, ఆ రోజు జరిగిన సంఘటన. నా పేరు ఉదయ్ కృష్ణారెడ్డి అండి. మాది ఓళ్ళపాలెం గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం డిస్టిక్ అండి. నా బాల్యం అంతా ఓళ్ళపాలెం గ్రామంలోనే జరిగింది. నా స్కూలింగ్, మా తల్లిదండ్రులకు వస్తే శ్రీనివాసరెడ్డి గారు, మా అమ్మగారు జయమ్మ గారు అండి. అన్ఫార్చునేట్లీ నేను చిన్నప్పుడు మా అమ్మగారు కాలం చల్లడం జరిగింది. అదేవిధంగా నాకు 17 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు, 17-18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు కాలం చల్లడం జరిగింది. సో దాని తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్లోనే నా విద్యాభ్యాసం అంతా జరిగింది. అక్కడ తర్వాత జవహర్ భారతి జూనియర్ కళాశాల, జవహర్ భారతి డిగ్రీ కళాశాల కావల్లో నేను నా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీని కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఇంటర్మీడియట్లో నేను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి ఒక వొకేషనల్ కోర్స్ని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత డిగ్రీలో బిఏని తీసుకోవడం జరిగింది సార్. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఫైనల్ ఇయర్ స్టార్ట్ అయిన టైంలో నాకు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. 2012 డిసెంబర్ 24 ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి 2013లో డిపార్ట్మెంట్లో సర్వీస్లో జాయిన్ అయ్యాను. 2013 నుంచి 18 వరకు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసింది సార్. 5 సంవత్సరాలు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన సమయంలో ఫస్ట్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? ఫస్ట్ మాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా హెడ్ క్వార్టర్లోనే అటాచ్మెంట్ ఉంచారండి. అప్పుడు 2014 ఎలక్షన్స్ ఉండటం. ఒంగోలు హెడ్ క్వార్టర్. ఫస్ట్ ఎస్పీ అప్పుడు మీకు? అప్పుడు మాకు చిరువోలు శ్రీకాంత్ గారు ఉన్నారు. సిహెచ్ శ్రీకాంత్ గారు. తర్వాత పోస్టింగ్స్ వస్తే ఫస్ట్ పోస్టింగ్ గుడ్లూరు పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్ తోటి నేను రామాయపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్, మెరైన్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాను. సో అక్కడ నాకు జరిగినటువంటి ఒక అవమానకరమైనటువంటి సంఘటన నన్ను ఇంకా ఆ జాబ్ని వదిలేసేసి సివిల్స్ని సాధించాలి అనే దృఢ సంకల్పానికి నన్ను పురుకొల్పింది. అంటే 5 సంవత్సరాల్లో పనిచేశారు డిపార్ట్మెంట్లో. రామాయపట్నం అనేది లాస్ట్ పోస్టింగా లేదా ముందేనా? రామాయపట్నం లాస్ట్ పోస్టింగ్ సార్. ఓకే. ఈ 5 సంవత్సరాల్లో గుడ్లూరు తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారు? ఫస్ట్ 1 ఇయర్, అరౌండ్ 1 ఇయర్ హెడ్ క్వార్టర్స్లో క్విక్ రియాక్షన్ టీంలో ఉండేము, వెయిటింగ్ పార్టీ. దాని తర్వాత గుడ్లూరులో అరౌండ్ 1 ఇయర్ చేసాము. దాని తర్వాత 3 ఇయర్స్ రామాయపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్.
కరెంట్ పొల్యూషన్ పెద్ద పని ఉంటుందండి, ఉంటుందా? యాక్చువల్గా పని లా అండ్ ఆర్డర్తో పోలిస్తే రిలేటివ్లీ మెరైన్ పోలీస్ స్టేషన్లో తక్కువ ఉంటుంది సార్ అవును. పోలీస్. ఎవరైనా ఆ సముద్రంలోకి వెళ్తున్నప్పుడు Yes. మళ్ళీ కాపాడడం అవే కదా ఉంటాయి. అవును, సముద్రంలో 3 సంవత్సరాలు పనిచేస్తారు రామాయపట్నం. 3 సంవత్సరాల పైన. ఓకే, ఏం జరిగిందని సంఘటన అక్కడ? సార్ అది ఆ, నా ఉద్దేశం ఏంటంటే గుడ్లూరులో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్లో ఉండటం వల్ల ఎక్కువ టైం దొరికేది కాదు. కొంచెం ప్రిపేర్ అవ్వడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, సివిల్ సర్వీస్కి అట్లా ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం దొరికేది కాదు. సో నేను దానికోసం ఏం చేశానంటే రామాయపట్నం మెరైన్లో పనిచేస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన్ని గుడ్లూరు వచ్చేటట్టు నేను గుడ్లూరు నుంచి రామాయపట్నం అచ్చా, వెళ్ళేటట్టు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ని పెట్టుకోవడం జరిగింది సార్. అట్లా పెట్టుకొని నేను మ్యూచువల్ ట్రాన్స్ఫర్ మీద రామాయపట్నం వెళ్ళడం జరిగింది. అక్కడ సహజంగానే మన కొలీగ్స్లో తెలుస్తుంది కదా, మనం ప్రిపరేషన్ అవుతున్నప్పుడు గ్రూప్ 1 సెక్షన్ రాసుకుంటారు, మాట్లాడుతుంటారు. సో అట్లా యాదృచ్ఛికంగా అది నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను అనేటువంటి ఆ విషయం ఏదైతే ఉందో నా హైవేర్ అఫీషియల్ ఒక అతనికి ఎవరు ఆయన? తెలియదు. ఇన్స్పెక్టరా? ఇన్స్పెక్టర్ సిఐ గారు, ఎక్కడ? రామాయపట్నం. రామాయపట్నం. ఆయనకి తెలియటం జరిగింది. తెలియటం నుంచి అక్కడ అదొక ఆయన రకమైన- ర్యాంకరా లేదా ఆయన డైరెక్ట్? ఆయన సబ్ ఇన్స్పెక్టర్ గా రిక్రూట్ అయ్యారు, 98 బ్యాచ్ ఐ థింక్. అచ్చా, సో పేరేం పేరు? పేరు ఎందుకులే సార్, ఎవరి గౌరవాన్నైనా మనం అవును. కాపాడాల్సిందే. సో అందుకని నేను పేరుని డిస్క్లోజ్ Okay, చేయట్లేదు. okay, బట్ ఆ సంఘటన జరిగినప్పుడు ఒక నీకు 60 మంది కానిస్టేబుల్స్, నా తోటి కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళు ఉన్నారు. సో ఆ 60 మందికి పేరు ఆ తెలుసు. వ్యక్తి తెలుసు. అంటే ఏం జరిగిందంటే అట్లా నేను ఆ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అనేటువంటిది అది ఆ సిఐ గారికి తెలిసినప్పుడు ఎందుకు ఆయన సమ్ పర్సనల్ గ్రడ్జ్ అనేటువంటిది ఆయనకి డెవలప్ అయింది. అయిన తర్వాత నన్ను కొద్దిగా పర్సనల్గా టార్గెట్ చేసి చేయటం అనేటువంటిది జరిగింది. అయితే దాని ముందు నుంచి కూడా కొన్ని చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలో నన్ను పర్సనల్ టార్గెట్ చేయటం, నా ఎగ్జామ్స్ ఉన్నప్పుడే డ్యూటీలు వేయటం, ఇటువంటి చేయటం జరిగింది. పర్టికులర్గా ఆగస్టు 11, 2018 రోజు జరిగిన సంఘటన ఏంటంటే, నేను వస్తానికి కొంచెం ప్రతి శుక్రవారం డ్రిల్ జరుగుతుంది, నేను కొంత లేట్గా ఫ్రైడే మార్నింగ్ ఉంటుంది. జరుగుతుంది. అయితే ఆ డ్రిల్కి లేట్గా వెళ్ళిన సందర్భం అది. అట్లా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్గా వెళ్తే ఆయన ఉండి సార్ గారు వస్తున్నారు, కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ గారు రండి సార్, మీకు డిసిప్లిన్ నేర్పియాలి, మీరు రండి అని చెప్పి సర్కాస్టికల్గా వ్యంగ్యంగా మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత సార్ గారికి డిసిప్లిన్ నేర్పించాలి, మీరు సార్ గారికి మీరందరూ ఇంకా డ్రిల్ చేయొద్దు, సార్ గారికి స్పెషల్గా 1 hour డ్రిల్ చేయించండి అని చెప్పి నా కోసంగా ప్రత్యేకంగా ఒక ఏఎస్ఐ గారిని పెట్టి అందరు చూస్తుండగా నన్ను డ్రిల్ చేయించడం జరిగింది సార్. ఒక్కరికి అంటే చేపిస్తున్నప్పుడు సహజంగా ఎట్లా ఉంటుందని ట్రైనింగ్లో ఈ డ్రిల్ పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. లేదంటే ఏదైనా లేట్ వచ్చి సివియర్గా ఏదన్నా